21 వచ్చింది. నీ కన్నులు ఎదుటి నుండి దాన్ని కలుగుతాను, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకోండి. అది దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంలో భద్రముగా కాపాడుతుంది. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల నుండి వాటిని తొలగనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకుని. మనం 8వ వచనం దాకా దరిదాపు నా కుమారుడా, నా కుమారుడానే కుమారుడికి బోధించినటువంటి బోధనే మనం చూస్తాం. సొలొమోను కుమారునికి బోధించినటువంటి బోధ ఈ విధాన మనకు కూడా అదే బోధ కదండి. నా కుమారుడు అంటే కుమారుడు తన మాట ఆలకిస్తే ఏమవుతుందంట, నీ వాక్యమునకు నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి తొలగి పోలేము. దేవుని వాక్యానికి మనం చెవి యొగ్గాలి. మన కుమారులలో ఉన్నాం కదా, ప్రతి మాట దేవుని బిడ్డలు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా మనం ఆలోచించాలి. ఏ మాట కూడా నిర్లక్ష్యంగా తీసుకోకూడదు. ఆలకిస్తేనంట ఏమవుతుందంట, నా కుమారుడా నా మాట ఆలకించుము, నా వాక్యమునకు చెవి ఇప్పుడు నీ కన్నులు ఎదుట దాన్ని తొలగిపోయి నీ హృదయం అన్న వాటిని భద్రం చేసుకుంటారంట. ఇవన్నీ అంటే కన్నులు ఎదుర్కొచ్చి వాటిని తొలగిపోలేదు. వాక్యాన్ని నీవు చెవులు పెట్టాలి, వాక్యాన్ని చెవి యొగ్గాలి, హృదయం అందు వాటిని భద్రం చేసుకోవాలి. అప్పుడు దొరికిన వారికి అవి జీవం అంటారు. ఏమి దొరికిన వారికి? దేవుని మాటలు, వాక్యము, దేవుని యొక్క వాక్యము చెవి పెట్టమన్నది కదా. ఆ మాటలు దొరికిన వారికి ఏం దొరికినట్లంట? జీవం దొరికినట్లంట. తర్వాత ఇంకా వారి సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చినట్ట. నిన్న మనం ఏం చెప్పుకున్నాము? నిన్న 3వ అధ్యాయంలో ఇచ్చి మీ ఎముకలకు, మీ శరీరానికి ఆరోగ్యమును, మీ ఎముకలకు దేహమునకు ఆరోగ్యమును, మీ ఎముకలకు సత్తు. నేను చదువుకున్నాను కదా. ఇక్కడ కూడా ఏంటంటే దేవుని వాక్యం అంట మనకు దొరికినట్లయితే అది జీవం అంట. ఆ తర్వాత ఏమంటుందంట, సర్వ శరీరమునకు ఆరోగ్యం అంట. అంటే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? జీవ మాటలను బట్టే కదా, దేవుని వాక్యం నుంచే మనకి ఆరోగ్యం వచ్చింది కదండి. ఒక ఆమె సార్ ఒక సాక్షి చెప్పారు, విజయవాడలో ఇందులో ఉంటారని. ఆమెకు ఎప్పుడన్నా మన దగ్గరకు వచ్చి ఆ సాక్ష్యం చెప్పాలని చాలా ఆశ ఉండదు, కానీ ఎప్పుడు కుదరట్లేదు. ఆవిడ అన్నిలో నుంచి రక్షించబడినామా, వాళ్ళ పాపే మాకు అమెరికానికి వీసా ఇచ్చారు. ఆమెకి నేను వస్తానమ్మా, చోడవరం నన్ను ఒకసారి తీసుకెళ్ళినమ్మా, నేను నా సాక్ష్యం చెప్పాలమ్మా అని అంటామంటే చాలా ఇష్టం. ఆమె ఏం చెప్పారంటే ఆయనకి కార్పొరేట్లో జాబ్ చేసేవాళ్ళు, ఆయనకి బాగా జబ్బు చేసింది. బాగా జబ్బు చేస్తే అమెరికన్ హాస్పిటల్లో ఉంచారు. అమెరికన్ హాస్పిటల్లో ఉంచితే ప్రార్థన చేసుకుందంట. అప్పుడు ఇంకా వాళ్ళంత పెద్దగా దేవుళ్ళకు రాలేదు ఆడుకోవడము, అప్పుడప్పుడే కొత్తగా విశ్వాసంలోకి వస్తుంది. అయితే అక్కడ మరి గారు బొమ్మ ఉంటే ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అక్కడ ప్రార్థన చేసుకునేదంట.
చేసుకుంటే వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్లు మీ భర్తకి రక్తం లేదు, రక్తం ఎక్కించాలి అన్నారంట. రక్తం ఎక్కించాలి అని అంటే ప్రార్థన చేస్తుందంట. ఏమంటే ప్రభువా నా భర్తకి వేరే వాళ్ళ రక్తం ఎక్కిస్తే అది ఎలా ఉంటుందో, వేరే రక్తం వాళ్ళ రక్తం వద్దునైనా మీ రక్తపు పొట్టు, ఒక్క రక్త పొట్టు నా భర్త శరీరంలోకి పంపించిన ఆయన, అప్పుడు సమృద్ధి అయిన రక్తము వచ్చింది అని ప్రార్థన చేసింది కదా. మనకి వెంటనే ఈ మాట మనకు తప్పుద్దా? అలా ప్రార్థన చేయాలని చేసుకున్నారా? అయితే అందరికీ అంత తొందరగా గ్రహింపవరు. కొంతమందికి వెంటనే ఆ పరిస్థితులను బట్టి దేవుడి వాక్యాన్ని గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుంటారు. అని ప్రార్థన చేసుకున్నాక తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళకి టెస్ట్ చేస్తారంట. రక్తం ఎక్కించిన అక్కర్లేదని చెప్పారంట. రక్తం సరిపడా ఉంది అని చెప్పారంట. అంటే ఆ తల్లికి ఎంత సంతోషం కదా. దేవుని మాటలు మన హృదయంలోనికి వెళ్తే మనకేంటంట సర్వ శరీరానికి ఆరోగ్యం ఉంటాయి. నేను కూడా ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా ఈ మాట, ప్రభా నా సర్వ శరీరానికి ఆరోగ్యం దయచేయండి అయ్యా, ఏ అవయవాలకి కూడా అనారోగ్యం రానివద్దయ్యా, సర్వ శరీరానికి ఆరోగ్యం దయచేయండి అయ్యా అని ప్రార్థన చేసుకుంటా. దేవుని యొక్క మాటలు మనం ఏం చేస్తాయి? అనారోగ్యంలో నుంచి బయటకు తీసుకొస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి, తర్వాత మనల్ని బ్రతికిస్తాయి కదండి. లేదా రాసిన గ్రంథంలో 119 ఎన్ని సార్లు ఉందంటే ఈ వాక్యమే నన్ను బ్రతికించాను, ఈ వాక్యమే నన్ను బ్రతికించాను, నా బాధల్లో నాకు నెమ్మదినిచ్చాను. దేవుని వాక్యాన్ని మనం ఎంత సింపుల్గా ఏదో అన్నట్టుగా సింపుల్గా తీసేస్తాం కదండి. నిజంగా దేవుని వాక్యము ఎంత శక్తి లేనిదండి, ఎంత శక్తి లేని వాక్యం అండి. ఒక్క మాట చాలు ప్రభు అన్నాడు భక్తులు. ఒక్క మాట. లాజరు ఏమన్నారు? ఒక్క మాట. శతాధిపతి ఏమన్నాడు? ఒక మాట సెలవిస్తే చాలా, ఒక్కడి వరకు రాకూడదు కానీ ఒక్క మాట సెలవివ్వండి అని చెప్పాడు. ఒక్క మాట సెలవిస్తేనే స్వస్థత వచ్చిందని ఆయనకి, అంటే విశ్వాసం. ఒక్క మాటతోనే స్వస్థత పొందడం వాళ్ళకి లేదా ఎంతో మంది దేవుడి మాటతో స్వస్థత పొందడం. ఆ దేవుడి మాటలే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి కదండి. ఆ మాటలను మనల్ని కూడా బ్రతికిస్తాయి, మన బాధల్లో నెమ్మదిస్తాయి. చాలా మంది ఆదరణ లేక బాధపడుతున్నప్పుడు ఒక్క మాట, దేవుని స్వరం, నల్లనైన స్వరంతో ఒక్క మాట మాట్లాడితే అంత తేలిపోయినట్టు, బాగా విడిపోయినట్లుగా లోపల ఉన్నటువంటి ఆ యొక్క నెమ్మది లేని స్థితి, ఆ బాధ, ఉన్నటువంటి బాధ మొత్తం తేలిపోయినట్టు అయిపోతుంది, నెమ్మది వచ్చేస్తుంది. అది దేవుని మాటలు మన హృదయంలోకి వెళ్ళాలంట. అందుకని మనం కింద కూడా ఒక మాట చూసుకుంటాం కదా, నీ హృదయంలో ఉండే జీవధారలు బయలుదేరు. మనకి సర్వ శరీరానికి ఆరోగ్యం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మన హృదయంలో నుండి జీవధార అంటే దేవుని యొక్క మాటలు, జీవపు మాటలు అనేకులకు మనం అందిస్తాం కదా. చాలా మంది మన ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేద్దాం? ఏం మాట్లాడతాం? ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరికి ఒక మాట చెప్పగలం? ఆరోగ్యం ఉంటేనే కదా. దైగారు ఎంత ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు కదా దైగారు. ఎందుకు? అనేక మాటలు, దేవుని మాటలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అనేక విధాలుగా పేరుకొంటున్నారు కదా. మరి ఆయన ఎడబడ్డట్టు వేసి ఎడబడ్డట్లో ఉండి ఉన్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ఆరోగ్యం లేకపోతే ఆయన మాటలు ఎవరికి మాట్లాడగలరు? ఆయన శక్తి ఉండదు కదా మాట్లాడడానికి. మరి మాట్లాడకపోతే ఎవరు మేలు పొందలేదు కదా. మనం ఇంత దూరం నుంచి సెకండ్ సాటర్డే అప్పుడు కానీ, లేదా మీటింగ్స్ అప్పుడు కానీ,
రిట్రీట్ అప్పుడు కానీ ఎందుకు వెళ్తున్నాము? ఆ మాట వింటాంటే కదా, ఆ మాటని నేను వేరు ఒకటంటే కదా మనం వెళ్తున్నాము కదండి. ఎంత ఆసక్తితో వెళ్తున్నాము. అదే కాదు, ఇంకా ఎంతో దూరం నుంచి వచ్చేవాళ్ళు వస్తున్నారు కదండి. గోవాల నుంచి, కలకత్తా నుంచి, నేపాల్ నుంచి, శ్రీలంక నుంచి, వైజాగ్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఎందుకు? ఆ జీవపు మాటలు వినటానికి, విని ఆరోగ్యం తెచ్చుకోవడానికి, సర్వ శరీరానికి ఆరోగ్యం తెచ్చుకోవడానికి, ఆ జీవపు మాటల ద్వారా మనం జీవించడానికి, జీవించబడటానికి కదండి. ఏదో లేకపోతే జరుగుతుందిలే, మనం ఏమంటాంలే అని మనం ఉంటే ఆ మాటలన్నీ పోగొట్టుకుంటాం కదండి. కదండి పోగొట్టుకుంటాం కదా. ఏమవుతుంది, ఇక్కడ లైవ్ వస్తుంది కదా, ఇలా చాలా మంది టీవీలో వాక్యం చెబుతున్నారు కదా, అది విన్నాంలే, అది మాటలే కదా అనుకుంటాం. కానీ మనిషి సూటిగా ఉండి మాట్లాడే మాటలు వినడం ఒక విధానం అయితే, మామూలుగా టీవీలో వచ్చిన మాటలు మనం వింటే అటెంత అంత లక్ష్య పెడతాం కదండి. మామూలుగా వింటా ఉంటాం, వస్తా పనులు చేసుకుంటా ఉంటాం కానీ అంత లక్ష్య పెడతాం. అదే మనం కూర్చున్నట్లయితే ఆయన నోట్లో చూసే మాట డైరెక్ట్ గా మన మీదకి ఫోకస్ అవుతుంది. అది లైవ్ లో నుంచి వచ్చేది కానీ, టీవీలో నుంచి వచ్చేది కానీ మన మీద అంత ఫోకస్ అవుతుందా? కదా అవ్వదు కదా. ఒక అని చెప్పారు, అంటే ఆ మాట చెప్పవచ్చు తెలియదు కానీ, అంటే వాళ్ళ విశ్వాసం ఏముందండి, అక్కడ బొమ్మే కదా మీరు ఏది చూసేది, అంత డబ్బులు పెట్టి, అంత టికెట్ పెట్టి, అంత లైఫ్ లో నుంచొని వెళ్ళి బొమ్మ చూడటానికే కదా వెళ్ళేది అని అన్నాను. ఒకసారి అక్కడికి వచ్చేసారు విజయనగరం, మా పేరు మా ఇంటి పక్కన ఉండే ఉన్నాను అని అన్నా. ఎక్కడికి? ఆ కొండ దగ్గరికి వెళ్ళేది. వెళ్ళినప్పుడు నేను ఈ మాట అన్నా. అంటే అట్లా కదండి, ఆ బొమ్మ చూసినప్పుడు ఆ బొమ్మలో ఉన్న ప్రభావము మన మీద ఎఫెక్ట్ ఉంటుంది, మన మీద పడుతుందండి అని అందరు ముఖాముఖిగా. ఎందుకు ఎంత టికెట్ ఎంత పెట్టుకొని వెళ్తారు కొనేస్తారు కదా, లేదు మరి ఇంకా వేలు పెట్టే కొనుక్కొని వెళ్తారంట. ఏం చూడటానికి? ఆ రాత్రి బొమ్మను చూడటానికి. వాళ్ళు అనుకున్నట్టే ముఖాముఖిగా ఆ బొమ్మను చూస్తే ఆ బొమ్మలో ఉన్న ప్రభావము మనలోకి వస్తారు అని చెప్పిన మాట అట్లా చెప్పింది. మరి వాళ్ళకి ఎంత విశ్వాసం ఉంటుంది? రాత్రి బొమ్మను చూస్తేనే దగ్గరికి వెళ్ళి అక్కడికి మరి ఎన్ని ఉంటాయి, ఎక్కడ చూడొచ్చు కదా. మరి అక్కడికి అయితే తెలిసి వస్తారు. అన్ని డబ్బులు పెట్టుకొని, అంత దూరాలు టికెట్లు చేసుకొని, ఫ్లైట్ టికెట్లు చేసుకొని, వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎందుకు వెళ్తారు? నమ్మకం ఇదే ఆ పరిస్థితి. అన్ని దగ్గర చూసేటువంటి వేరు. దేవుని ప్రభావం మనకు వస్తుందా? లైవ్ చూసినా, టీవీలో చూసినా, ముఖాముఖిగా మనము ఆ యొక్క దేవుని బిడ్డల నోటలో నుంచి వచ్చే మాటలో మన హృదయాల్లోకి వెళ్ళాలి. అప్పుడు మనం బ్రతుకుతాం. అప్పుడు ఆ మాట మన హృదయంలో పనిచేస్తాయి కదా. ఒక్క మాటే మన ఇంటికి వచ్చిన బాబు చెప్తుంది, అయితే లేదు కదా ప్రసంగి వల్ల అక్కడ లేదు. ఏం మాట చెప్తాను ఎలాంటి ఆ మాట నన్ను పట్టుకుందామా, నన్ను బాగా పట్టుకుందామా ఆ మాట. రాత్రి చెప్పిన వాళ్ళు అన్నీ విన్నానా, అయ్యగారు పొద్దున రాత్రి చాలా బాగా అంటే మీరు కూడా మన రాత్రి చాలా బాగా చెప్పారమ్మా, ఆ మాట నన్ను పట్టుకుందమ్మా అని అంటారు కదా. దేవుడి వాక్యంలో నుంచి ఒక్కొక్క మాట మనకు అర్థమైనప్పుడు, మన గురించి మాట్లాడినప్పుడు అది మనల్ని పట్టుకుంటారు. ఒక్క వాక్యం ద్వారా
దేవుడికి పట్టబడిన వాడు ఎంతో మంది ఉన్నారు. ఒక్క మాట ద్వారా పట్టబడిన వాడు చాలా మంది ఉన్నారు. ఒక్క మాట ద్వారా చనిపోవడానికి, ఒక్క మాట ద్వారా బ్రతికిన వాడు చాలా మంది ఉన్నారు. చాలా మంది సాక్ష్యం చెప్పారు. ఒకసారి బెల్లంపల్లి ఆయన గారు ఉన్నారు కదా, ఆయన అంటే బాగా తాగేసేసి మీటింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ భోజనం పెడతారు కదా, భోజనం లేదనుకున్న ఆ రోజు నుంచి, ఆ రోజు భోజనం పెడుతున్నారు మీటింగ్లో తినేసేసి వాక్యం తినేసి వాక్యం అంటాం కాదు, ఎలా కూర్చొని భోజనం చేసి చచ్చిపోతాము ఈరోజు అనుకున్నాడు. అనుకోని ఎక్కడో చీకట్లో వెనక కొంచెం లైట్లు దిగుగా ఉంటాయి కదా, ముందు బాగా ఫోకస్ ఉంటుంది, కొంచెం ఎక్కడో కొంచెం చీకటి దగ్గర కూర్చొని తాగేస్తున్నాడంట. కూర్చొని వింటా ఉన్నాడంట. వింటా ఉన్నప్పుడు ఆయనకి ఒక మాట ఆయన హృదయంలోకి వెళ్ళిందంట. ఒక మాట ఆయన తాకిందంట. ఎప్పుడైనా అయితే ఆ మాట ఆయన పట్టుకుందంట. ఇక ఆ మాటను పట్టుకొని ఇక పశ్చాత్తాపడి ఇక ఏడుస్తా కన్నా నీళ్ళు కారిపోతానంటే ఏడుస్తా ఉన్నాడంట. ఇక వెళ్ళిపోయి ఇక వాక్యం అయిపోయిన తర్వాత అందరు ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు కదా, ఆయన వెళ్ళిపోయి పాస్టర్ గారితో వాక్యం చెప్పినటువంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఇట్లా నా హృదయం ఇలా ఉంది, నేను ఇలా వచ్చాను, కానీ ఈ వాక్యం నన్ను పట్టుకుంది అని చెప్పేసి ఏడుస్తా చెప్పాడంట. అప్పుడు దేవుని సేవకులు దేవుని ఆత్మ మీద పనిచేసింది అని చెప్పేసి నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి అని అడిగి వచ్చి చదవచ్చు ఎవరు అంటే నేను పలానా చోట అప్పటి నుంచి అడ్రస్ తీసుకొని నువ్వు మందిరానికి రా అని మందిరానికి నడిపించి రోజు వస్తువులు ఆయన ప్రత్యేకంగా మందిరంలో వచ్చి ప్రార్థన చేయించి అట్లా దేవుడికి దగ్గరగా నడవటం, సమీపంగా ఉండటం నేర్చుకున్నాడు. అట్లా ఉంటూ ఉండగా ఆ సంఘంలోనే బ్రాహ్మణులు అంటారు. ఆ అమ్మాయి దేవుడు తెలుసుకుని ఆ సంఘంలోకి వస్తున్నాం. ఆ సంఘంలో ఇక అట్లా ఎవరు మీటింగ్లు అట్లా జరుగుతుంటే ఇద్దరు అక్కడే ఉన్నారంట. వాళ్ళిద్దరికి ఆ సంఘవస్తులు వారు పెళ్లి చేశారు. ఇప్పుడు ఆయన ఎంత పెద్ద రాష్ట్రైతుడు, లక్షల మందికి వాక్యాన్ని బోధిస్తున్నారు. అంటే ఆ రోజు ఆయన ఎలాగోతే ఆ మాట పట్టుకోకపోతే చనిపోయి ఉన్నాడు. ఆయన అది చెప్పాడు, నన్ను దేవుడి వాక్యం పట్టుకోకపోయినట్లయితే నేను ఎన్నడో చనిపోయాడు. ఇప్పుడు చక్కటి భార్య ఇచ్చారు, బిడ్డలు ఇచ్చారు, ఎంతో లక్షల మంది ఆత్మీయ బంధుత్వాన్ని ఇచ్చారు. చూసారు, ఒక్క మాట ఏ వ్యక్తి పట్ల దేవుడి ప్రణాళిక ఏముందో మనకు తెలియదు, ఎవరికి తెలియదు. ఏ వాక్యం ద్వారా పట్టబడతారో ఎవరికి తెలియదు. కానీ రావాలి సరే, వాక్యం వినాలి. అప్పుడు వింటూ ఉన్నప్పుడు దేవుడి సన్నిధికి మారకుండా వస్తున్నప్పుడు దేవుడి ప్రణాళికని ఆయన కొనసాగింపచేస్తారు, నెరవేరుస్తూ వస్తారన్నమాట. అట్లాగే ఒక్క మాట పట్టుకున్న ఆయన్ని పెద్ద సేవకునిగా చేశారు. ఒక్క మాట అక్కడ చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటా పోతే సాక్ష్యాలు చాలా మంది. ఒకసారి బ్రాహ్మణ వైజాగ్లో అంటారు, ఆయన చెప్తున్నారు. ఆయన కూడా అంతే ఆ అమ్మకి అనారోగ్యం వస్తే నైన్ అయిందంట. టీచర్ గారు ప్రార్థన చేస్తే ఆ మందిరంలో వెళ్ళడానికి ఆ వదిలి పెట్టడానికి వెళ్ళేవాడంట. వెళ్ళి బయట వదిలిపెట్టేసి బయట నుంచి బయట వెళ్ళిపోయేవాడు. అయితే ఒక రోజు అమ్మ వదిలిపెట్టి వస్తుంటే ఒక మాట పడుతున్నాడు. మాట పట్టుకున్నాడు. ఆ మాట పట్టుకొని ఆయన అంటే దేవుడి సన్నిధికి మళ్ళీగా మా అమ్మతో కూడా చాలా కూడా మందిరంలో పాడడం, ఆ అమ్మ తీసుకొచ్చి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు ఆ అమ్మతో పాటు మందిరంలో పాడడం ఆయనకు పెద్ద సేవలు అసలు అయిపోయింది. ఆ పిల్లలు ఆడి సేవ చేస్తున్నారు. బ్రాహ్మణుల నుంచి
భయపడుతూ సిగ్గుపడుతూ ఎవరు చూస్తున్నారేమో అని భయంతో వచ్చేవాడు అలా అమ్మగోడు. ఎందుకు బట్టి వాళ్ళు దేవుని సన్నిధికి నడిపించబడింది. ఏంటి కారణం? వాక్యం ఒక్క మాట పట్టుకుంటే ఆ ఒక్క మాట ఆయన జీవింపజేస్తుంది. ఆయన జీవింప చేయటమే కాక వాళ్ళ నుంచి జీవజల ప్రవాహకులు అనేకులకి. అందుకే దేవుని వాక్యాల దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మన హృదయంలోకి వెళ్ళాలి. ఇంకొక మాట చెప్పండి. మీరు కొంతమంది ముందు కూర్చుంటారు, కొంతమంది వెనక్కి కూర్చుంటారు కదండి. లేబడేటప్పుడు వెనక కూర్చోగలరు. ఆ మందిరంలో వెళ్ళినప్పుడు కూడా 3 రోజులు శాంతిలో కూర్చొని ఉంటారు కదా. మన ముందు కూర్చోవడం, అందరూ వస్తా ఉండాలి అనిపించవద్దు అని చెప్పేసి వెనక కూర్చున్నాం. వెనక కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాక్య సందేహం వెనకాల కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారంటే వెనక కూర్చున్న వాళ్ళు అమ్మమ్మ నుంచి వచ్చేవాళ్ళని వెళ్ళేవాళ్ళని ఏదో చెప్తున్నారని అంత లక్ష్యం వాక్యం పట్ల. కానీ ముందు కూర్చుంటారు చూసారా, వాళ్ళు డైరెక్ట్ గా దేవుని సేవకులు ముఖం చూస్తూ ఉంటారు కాబట్టి డైరెక్ట్ గా వారు వారి మనసు అటు ఇటు పోదు. వాక్యం అయిపోయే లక్ష్యం, వాక్యం అయిపోయే వారి మనసు పెడతారు. ఆ వాక్యము ఆ మనసులోకి వెళ్ళిపోతుంది, హృదయంలోకి వెళ్ళిపోతుంది. అంటే చాలా అసలు ఎలా కూర్చోడానికి ఇష్టపడరు. దేవుడి వాక్యము వినాలి, దేవుడి వాక్యం ద్వారా మేలు పొందాలి. దేవుడి వాక్యం కోసమే కదా మనం వచ్చాము. ఏదో వచ్చి అటు చేసి కూర్చొని కాసేపు వెళ్ళడానికి కాదు కదా, మనం అంత దూరం నుంచి వచ్చాము అనుకున్న వాడు చేస్తారంటే ముందే కూర్చుంటాను. నాలంటాడు కొంతమంది వెళ్ళిపోతాం. అట్లా వాళ్ళకి మనకేంటంటే అనుకున్న వాళ్ళకి అంత వాక్యం అర్థమవుతుంది, అంత లక్ష్యపడలేదు. కాబట్టి దేవుడి బిడ్డలో దేవుని బలిపీఠం నుంచి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ప్రభావము ఆ ముందు కూర్చున్నటువంటి వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. మాటలు బాగా వింటారు, ఆలపిస్తారు, అవి హృదయంలోకి నింపుకుంటారు. మళ్ళా వచ్చే వారం వరకు ఆ వాక్యం గుర్తుంటుంది. మా బ్యాచ్లో వెనక కూర్చున్న బ్యాచ్ ఏం చెప్పారంటే ఏం చెప్పలేము, ఎందుకంటే ఏ సాయం లేదు, సరిగ్గా వాక్యం మీద లక్ష్యం నుంచి మనసు పెట్టి వెళ్ళలేదు. కాబట్టి ఏం చెప్పారంటే ఎదుర్కోవాలి, ఇది చెప్పారు. అదే ముందు కూర్చున్న వాళ్ళు వారం అంతా ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఆ వాక్యాన్ని ప్రార్థన చేసుకుంటారు. వాక్యాన్ని వాళ్ళకి అట్లా వాక్యం హృదయంలో ఇక ఉండిపోతారు అనమాట. వాళ్ళు ఎప్పుడు అడిగినా చెప్పాలంటే చెప్పేస్తారు. అంతే, ఎంత మీటింగ్లో కానీ అనుకొచ్చిన సరే ముందే కూర్చొని అదే అంటే చూద్దాం మీటింగ్లో అప్పుడు అట్లా మందిరంలో అయితే మా ముందే వస్తుంది. మనం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా మనం రాలేదు. దానికి చాలా సార్లు నేను అదే కదా. కాబట్టి సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలంటే దేవుని మాట, అది మన దేవుని మాటను మన హృదయంలో తీసుకున్నట్లయితే మన సర్వ శరీరానికి ఆరోగ్యం అంటారు. ఆరోగ్యించను హృదయంలో జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా హృదయంలో భద్రంగా కాపాడు. ఎందుకంటే వాక్యము విని వాక్యాన్ని హృదయంలో భద్రంగా విన్న మాటలు భద్రంగా కాపాడు. అంటే మనం హృదయంలో ఉంచుకున్నాం అనుకోండి, ముఖ్యంగా హృదయంలో భద్రంగా ఉంచుకున్నాం అనుకోండి, కాపాడుకుంటే మన హృదయంలో ఉన్నటువంటి
వాక్యమే మనల్ని నడిపిస్తుంది, కాపాడుతుంది, అపాయాల్లో నుంచి తప్పిస్తుంది, అపాయంలో నుంచి మనల్ని తప్పిస్తుంది కదండి. పోయినసారి కూడా మనం ఒక మాట చదువుకున్నాం కదా, ఆ మాట అంతా శ్రీదేవి ఆ మాట నన్ను పట్టుకుందమ్మా. సురక్షితంగా యెహోవా ఉపదేశం ఆలకించేవారు సురక్షితంగా నివసిస్తారు. కీడు వచ్చిన భయం లేక కీడు వచ్చినా సరే భయం లేక నెమ్మదిగా ఉంటారంట. యెహోవా ఉపదేశం ఎంత మేలు చేస్తుందండి మనకి. మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, మరి మనల్ని సురక్షితంగా కాపాడుతుంది, ఉంచుతుంది కదా. చాలా మంది తెలియక ఎందుకు ఇక్కడ రోజు వెళ్తారు ప్రార్థన అనుకుంటారు. అంటారంటే ఈ సర్టిఫికేట్ వాళ్ళకి ఏమనుకోలేదు, అక్కడ నుంచి ఎండలో పడతారు అనుకునే వాళ్ళు ఉంటారేమో కదండి. స్వల్యాకారం మనకి వచ్చేది దేవుని వాక్యాన్ని అవలంబించి దేవుని వాక్యాన్ని మన హృదయం సురక్షితంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటాను, హృదయం అంతా వాక్యంతో నింపుకోవటానికి, భయం లేకుండా నెమ్మదిగా భయం లేకోకుండా నెమ్మదిగా సురక్షితంగా మనం జీవించడానికి వచ్చేది. మరి లోపల ఉన్న వాళ్ళకి అన్నీ తెలియదు కదా, వాక్య సారాంశాలు ఏం తెలియదు కదా. అందుకని వాళ్ళు అంటే ఎంట్లో పడి చేస్తుంటే వెళ్ళకపోతే అయిపోయింది అనుకుంటాను. కానీ ఎంట్లో పడి వెళ్ళినా ఏదైనా మనకు మేలు జరుగుతుందిగా, మేలు జరుగుతుందిగా కదండి. మరి మేలు జరిగే మేలు మనం ఎందుకు వదులుకుంటామా? దేవుడి దగ్గర అనేక మేలులు మనం పొందుతున్నాం కదా, దేవుడు వాక్యం ఉంటాన్ని బట్టే కదా. అది కాక ఇనుట వల్ల విశ్వాసం, ఇనుట వల్ల విశ్వాసం. మరి ఎనకుండా మన నిద్రపోతే ఆ విశ్వాసం ఉంటుందా మనకి కదా? విశ్వాసం ఉంటుందా? ఈ విశ్వాసం కాదు అసలు, ఇది దేవుడినే మర్చిపోవడం, దేవుడినే మర్చిపోవడం. ఒక రోజున ఏమన్నాలే ఏముందలే అలా నిర్లక్ష్యం కూడా వచ్చేసింది. ఏదైనా భక్తి విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది కదా. భక్తి అనేది విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. విశ్వాసం దేవుడు భక్తి అంటే ఏంటంటే విశ్వాసం. దేవుడు ఉన్నాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, మా పక్షంగా ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో మనం పరుగులెత్తుకొని దేవుడి సన్నిధికి వస్తాం. దేవుడు ఎరిగిన వారికి అవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో మాటలు మాట్లాడుకుంటారు. ఆ మాటలు మనం అస్సలు పట్టించుకోకూడదు. ఎందుకంటే దేవుడికి మనకి ఉన్న సంబంధము మనకు తెలుసు, అంతే కదండి. బయట వాళ్ళకి తెలియదు కదా, బయట వాళ్ళకి తెలియదు కదా. దేవుడికి మనకు ఉన్న బంధం విడిచిపెట్ట లేని బంధం, అందుకే మనం పరుగుపెట్టుకుంటూ వస్తాం దేవుడి సన్నిధికి. కొంతమంది దేవుడి బంధాన్ని పోగొట్టుకున్న వారు రాకుండా మానేస్తుంది. అదంటే మన విశ్వాసం ఉందంటే దేవుడు అంటే అంటారు. ఉంటే ఏం ప్రయోజనం? అది క్రియలో చూపించాలి కదా. నాకు విశ్వాసం ఉందంటే ప్రయోజనం ఏంటి? చాలా లేదు అయ్యారు నాకు ప్రేమ ఉంటే ప్రేమ ఉంది అంటారు. ప్రేమ ఉంటే ఏంటి? చూపించుకోకుండా హృదయంలో ఉన్న ప్రేమ ఉంటే సరిపోతా ఏంటి? అది క్రియలో చూపించాలి కదా. నాకు చాలా ఇష్టం ఉన్న శ్రీదేవి అంటే ఏంటి? అక్కడ ఒక పక్కన ఏదో మాట్లాడుతూనే ఉంటారు. అది ప్రేమ. ప్రేమించిన వాళ్ళు ఏం చేస్తారు? క్రియారూపంలో చూపిస్తారు. కానీ అక్కడ పడి కొట్టుకులాడుతున్నా సరే ఎవరో అన్నట్టుగా ఉంటే అది ప్రేమ అవుతుంది. వ్యాధి కూడా అంతే. బాగలేదు అనుకోండి, కొట్టుకున్నాను అనుకోండి, కొట్టుకున్నాను చూసి వెళ్ళిపోతాను. ఏం కొడుకున్నావేంటి? మరి చాలా భయం లేవు, ఏంటి కొడుకున్నావేంటి? బాగాలేదా అది అందరూ బాగా అనుకోలేదు అని ఆయన పని ఆయన చేసుకుంటారు.
ఆయన వండుకుంటారు, ఆయన తింటారు, అట్లా అంటారు కదా. ఇది బాగాలేదా? దెబ్బెట్టానా లేకపోతే ఏంటి? అది ఏదో ఒకటి ప్రేమగా ఒక మాట మాట్లాడవచ్చుగా. రోగం కంటే పలకరింపులే రోగంతో అలా మాట్లాడవచ్చు కదా. చెప్తా ఇదే కదా ఎవరైనా ఒక మాట ప్రేమతో ఒక మాట మాట్లాడితే అదంతా కొండంత బలం వచ్చింది, ఆదరణ వచ్చింది కదా. నా ప్రేమతో ప్రేమగా నీ లోపల పెట్టుకుంటే ఎవరు తెలిసింది? ఎవరికి తెలియదు కదా. నేను దేవుడు ప్రేమిస్తున్నా దేవుడు అంటే నా ప్రేమేనమ్మా, నాకు ఇష్టమేనమ్మా అంటారు. కానీ చర్చికి రాదు చాలా మంది కదా. నువ్వు దేవుడు అంటే ఇష్టమేనండి అంటారు, కానీ చర్చికి రాదు. నీకు ఇష్టమైతే ఏంటంటారా? ఏమైనా లాభం ఉందా? ఉండలేదు, రాకుండా ఉండలేదు. అదే కదా. దేవుడు ప్రేమించిన వారికి సమస్తం సమకూడు జరుగుతాయి అంటారు. తర్వాత దేవుడు ప్రేమించే వారికి ఎన్నో లాభాలు ఉన్నాయి. మనం దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఏమి పొందుకోలేకపోతాం, దేవుడి సన్నిధికి రాలేకపోతాం. సరైన విధానం అది ప్రేమ అంటే ప్రేమ ఉందని చెప్తున్నా కానీ ప్రేమను కనపరచలేకపోతుంది. దేవుడు అంటే ప్రేమ ఉన్నవాడు దేవుడి సన్నిధికి రాకుండా మానేస్తారా? దేవుడు అంటే ఇష్టపడేవాడు దేవుడి సన్నిధికి రాకుండా మానేస్తారా? నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయండి. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తారట. నేను ఒకసారి అది నోట్ పడతాను కదా. 8వ సామెతలు 8వ అధ్యాయం. నూట 12లో కూడా ఉంటుంది మాట కీర్తనలు కదా. సామెతలు 8లో ఏమంటారు? నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. మరి ప్రేమిస్తున్నాను అంటున్నారు, అట్లాగే ఉంటున్నావు. మరి దేవుడి మాట అది గుడ్డి మాట, ఊరికనే రాశారు దాంట్లో. అది మనము ప్రేమిస్తే మనం అట్లా చేస్తారు కదా. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తారు అని అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రేమించడంతో మనం ఏ చెడు చేయము కదా. న్యాయంగా ఉంటాం, నీతిగా ఉంటాం, పరిశుద్ధంగా ఉంటాం, ఒక్క రూపాయి కూడా వ్యర్థంగా ఖర్చు పెడతాం. ఆ నీతి మంత్రుడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆ మాట కూడా ఉంటుంది కదండి. దేవుడు మనం ప్రేమిస్తే దేవుడు మన ఆస్తికర్తలుగా చేస్తాడు. అంటే ఆయన ప్రేమించే కొలది ఆయన మనల్ని ఇంకా హెచ్చిస్తూ ఉంటాడు, మనల్ని జీవిస్తూ ఉంటాడు కదండి. ఆ ప్రేమ ఎట్టుండాలంటే పై ప్రేమ ఉండకూడదు, నటనా ప్రేమ ఉండకూడదు. ఉంటే మరి దానివల్ల నష్టాలు వస్తే ఏ లాభం కూడా రాదు. అది నిష్ఠాపరమైన క్రీస్తు ప్రేమలాగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆస్తికర్తగా చేస్తాడు. అంటే ఆస్తి కావాలంటే అక్కడ ఈ లోకంలో మనకి నా లోన్ ఉంటే పోయేవాళ్ళకి అని అనుకుంటాం కాదు. కావాలి కదా. మనం ఒకరిని చేయజాకపోకుండా మనకు కావాలి కదా, సమృద్ధి కావాలి కదా. మనకు సమృద్ధి ఉంటేనే ఇతరులు పెట్టగలం, అంతే కదండి. మనకుంటేనే ఇతరులు పెట్టగలం, మనకు లేకపోతే ఇతరులకు ఏం పెట్టగలం? పెట్టలేదు కదా. మరి మనం పెట్టేవాళ్ళు చేస్తానన్నాడు కదా దేవుడు. అన్నాడా? మీకు ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని పుచ్చుకునేవారుగా చేయాలని మీరు అప్పిచ్చేవారు చేస్తారు, అప్పు పుచ్చుకునేవారుగా చేయాలని విజయం చేసిన 28లో ఉంది కదా. మరి దేవుడికి తలగా ఉంచుతానని తోకలో ఉంచని చెప్పాడు. ఇవన్నీ ఏంటి? నువ్వు మాకు 5 లోపల మాకేం వద్దులేదు ఆయన, నేను తోకగానే ఉంటావా? తోకగా ఉంటావు. ఎవరు సాయం చేస్తావు? ఎవరు పెడతావు? పేదలు వచ్చి చేయించారు, పెట్టగలమా? పెట్టలేదు కదా. దేవుని వాక్యం ఎలాంటి మాటలతో మనల్ని బాగుపరుస్తుంది. ఆస్తి ఉండాలి మనకి, ఆశీర్వాదం ఉండాలి మనకి. దేవుడు నన్ను బిడ్డలో ఖచ్చితంగా ఆశీర్వదించబడాలి, దరిద్రులుగా ఎప్పుడు ఉండకూడదు. ఆయన మనల్ని దరిద్రులుగా ఉండడానికి మనం పిలవలేదు. ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేయడానికి తీశారు. అంటే ఆయన ధనవంతుడై ఉండి మనం ధనవంతులు అవడానికి ఆయన దరిద్రుడుగా మారాడు. పౌలుగా చెప్పాలన్నమాట. ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా మారి మనల్ని ధనవంతులుగా చేశాడు.
ఎవ్వరు కూడా ఆయన ధనవంతుడై ఉండి ఆ, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయు. మన నిమిత్తము దరిద్రుడు. దరిద్రుడాయి, మనం ధనవంతులు. మనం ఎవ్వరు కూడా తన బిడ్డలు తన నిజముగా ప్రేమించేవారు, తన నిజముగా ఎరిగిన వారు ఎవ్వరు కూడా దరిద్రులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడడు. ఒకవేళ ఉంటున్నాము అంటే మనం ఇంకా దేవుణ్ణిలో ఎదగలేకపోతాం, అంటే దేవుడిని ప్రేమించలేకపోతాం కదండి, ప్రేమించలేకపోతాం. ఇంతమంది ఎంతో మంది దేవుడిని నమ్మిన వారు ఎంతో ధనవంతులుగా ఉన్నారు కదండి. మేము ఒకప్పుడు ఇట్లా మాకు తినడానికి భోజనం లేదండి, కానీ దేవుడు మమ్మల్ని ఇప్పుడు అనేకులు పెట్టేవాళ్ళ చేశారండి అని చెప్పేవాళ్ళు లేదా? లక్షల మంది ఉన్నారు, లక్షలు అది కోట్ల మంది ఉన్నారు. ఒకప్పుడు మా పరిస్థితి ఇది, మేము దేవుడు ఎరగడానికి మేమున్న పరిస్థితి ఇది, మేము దేవుడు ఎదిగినాకున్న పరిస్థితి ఇది.